विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर। तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। सबसे कम दाम में वेट लॉस का तरीका हमारे यहाँ मौजूद है, वो भी नो साइड इफेक्ट, नो डाइट, नो एक्सरसाइज के साथ। आज ही कांटेक्ट करें फातिमा शिराजी होममेड प्रोडक्ट से और अपने आप को खूबसूरत बनाएं। फातिमा शिराजी होममेड प्रोडक्ट, गोल्डन हेड्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद। गवर्नमेंट जॉब के मुंतज़िर और ख्वाहिशमंद हजरात के लिए एक बहुत ही ज़्यादा खुशी और राहत की खबर। जी हाँ नाज़रीन, रियासत में बेरोज़गारों के लिए बेसब्री से मुंतज़िर मुलाजिमत का कैलेंडर यानी जॉब कैलेंडर की इजराई अमल में लाई जा चुकी है। इंतखाबी मंशूर के वादों के एक हिस्से के तौर पर रियासती हुकूमत ने बतारीख 2 अगस्त बरोज़ जुमा को कानून साज असम्बली में जॉब कैलेंडर का इजराई अमल में लाई। तेलंगाना के नायब वज़ीर आला मल्लू भट्टी विक्रमार्का ने बतारीख 2 अगस्त बरोज़ जुमा को असम्बली में जॉब कैलेंडर की इजराई अंजाम दी। जॉब कैलेंडर में पुर की जाने वाली मुख्तलिफ आसामियों यानी वैकेंसीज नोटिफिकेशन की इजराई, जिन महीनों में इम्तहानात मुनक़िद किए जाने वाले हैं, इम्तहानात देने वाली एजेंसियाँ, मतलूबा अहलियत की तमाम तर तफसीलात इसमें वाज़े तौर पर बयान की गई है। इस ऐलान के साथ ही उस्मानिया यूनिवर्सिटी के अहाते में खुशी और जश्न का माहौल देखने को मिला। तमाम तलबा ने मिठाइयाँ तकसीम करते हुए खुशी का इजहार किया और कांग्रेस पार्टी के हक़ में नारे बुलंद किए और राहुल गांधी व चीफ मिनिस्टर रेवंत रेड्डी का तहे दिल से शुक्रिया भी अदा किया और फिर रेवंत रेड्डी की तस्वीर को दूध से नहलाया। आइए देखते हैं इस खसूस में वहाँ के चंद मनासिर। पेश है सीनियर रिपोर्टर शेख अहमद की एशियन टीवी न्यूज़ के लिए यह खसूसी रिपोर्ट। జాబ్ క్యాలెండర్ను కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టబద్ధం చేసి నిరుద్యోగులకు మేలు చేస్తున్న సందర్భంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మహాపుష్పాభిషేకం, పాలాభిషేకం చేయడం జరిగింది. నిరుద్యోగులందరూ కూడా కళ నెరవేరుతుంది. నిరుద్యోగులు గతంలో 10 ఏళ్లలో ఏ పరీక్ష ఎప్పుడు ఉంటుందో, ఏమైతుందో, ఏ విధంగా ప్రణాళికాబద్ధంగా చదవాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో, గందరగోళంలో ఉండేవాళ్ళు. ఆ పరిస్థితిని గుర్తించినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి మహాసంకల్పంతో యూపీఎస్సీ చైర్మన్ని సంప్రదించి ఆయనతో 2 గంటల భేటీ అయిన తర్వాత తెలంగాణ నిరుద్యోగులకు కూడా ఎటువంటి వివాదాలు లేని, చిక్కులు లేని నోటిఫికేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ జాబ్ క్యాలెండర్ను రూపకల్పన చేసి ఈరోజు అసెంబ్లీలో ప్రకటించడం అనేది నిజంగా అభినందనీయం. అందుకే యావత్ నిరుద్యోగులందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా మరి సంబరాలు జరుపుకుంటున్నారు, ఆనందంతో ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులారా మరి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ నిరుద్యోగుల యొక్క గందరగోళ పరిస్థితి అనేది ఉండదు. చక్కగా పుస్తకాలు పట్టుకొని లైబ్రరీలో పోటీ పరీక్షల కోసం కుస్తీ పడాల్సిందిగా నిరుద్యోగ జేఏసీ తరఫున కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మీ అందరిని నేను కోరటం జరుగుతుంది. తెలంగాణ నిరుద్యోగుల ఆకాంక్ష అయినటువంటి ఉద్యోగాల కళ ఈ రోజుతోటి అసెంబ్లీ సాక్షిగా ఇలా రేవంత్ రెడ్డి అన్న గారి సమక్షంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇలా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకుడిగా, ఇలా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఇలా రేవంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ఇలా పుష్పాభిషేకం చేయడం జరిగింది ఆర్ట్స్ కాలేజ్ ఎదుట. మరి ఈ తెలంగాణలో ఇలా ఉద్యోగాల కోసమే, ఈ తెలంగాణ నిధులు నియామకాల కోసమే రాష్ట్రంలో పోరాడి తెలంగాణ సాధించుకుంటే 10 ఏళ్ల కాలంలో ఇలా ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, ఎట్టి వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఎక్కడ కూడా భర్తీ చేయకుండా కేవలం పేపర్ ప్రశ్నపత్ర లీకేజ్ తోటే గడిపినటువంటి కేసీఆర్ ప్రభుత్వ తీరును ఇలా గ్రహిస్తూ విద్యార్థులందరూ కూడా ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. ప్రజాప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం మాట తప్పకుండా ఇలా అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ను ఏ కాలంలో అయితే మేము చెప్పామో ఆ పద్ధతి ప్రకారమే ఈరోజు రేవంత్ అన్న సమక్షంలో ఇలా అసెంబ్లీ సాక్షిగా విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి
ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఇలా విద్యార్థుల ఆకాంక్షలు నెరవేరుస్తా ఉంది, నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుస్తా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటి కూడా నెరవేర్చేది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీ ఇలా దేశంలో ఇలా విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, అదేవిధంగా అన్ని రంగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్ద ప్రయారిటీ ఇచ్చి ఇలా ప్రజాప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇలా బీజేపీ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యోగాన్ని కుల్లగొడుతూ ఇలా ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేస్తూ ఇలా విద్యారంగాన్ని అదేవిధంగా మొత్తం ఉద్యోగ రంగాలన్నింటినీ కూడా విధ్వంసం చేస్తున్న క్రమంలో ఈ దేశంలో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశం కూడా అభివృద్ధి జరిగే అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా ఇలా తెలంగాణ మోడల్ గా దేశానికి ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చూపించబోతా ఉంది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఇలా జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసినందుకు రేవంత్ అన్నకు మరొకసారి అభినందనలు తెలుపుతున్నాం. నా పేరు వలివండ నరసింహ, ఇక్కడ పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ స్కాలర్ని. ఈరోజు గత రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు అందుతున్నాయి ఇక్కడ తెలంగాణ యువతలో కొన్ని ప్రజల్లో. ఎందుకంటే నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగల సుదీర్ఘ ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ ఉపవర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన నేపథ్యంలో వెనువెంటనే అసెంబ్లీ వేదికగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ ఇక్కడ మాదిగలు నష్టపోకుండా, మాదిగ ఉపకులాలు నష్టపోకుండా వాళ్ళకి అవకాశాలు, మేము ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన తోటి నిన్నటి నుంచి ఈరోజు సంబరాలు జరుగుతున్నాయి. దాంతోపాటు తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైపోయి ఆత్మహత్యలు వైపు చేసుకొని ఎంతోమంది మానసిక శోభ అనుభవించినటువంటి నిరుద్యోగుల పక్షాన నిలబడి ఆనాడు యూత్ రిలేషన్ ఇచ్చిన హామీ మేరకు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక ఆకాంక్షల మేరకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ విద్యార్థి పక్షపాతం నిలబడుతూ నేడు జాబ్ క్యాలెండర్ నిన్న క్యాబినెట్లో ఆమోదం పొంది ఇప్పుడు ప్రస్తుతం కొద్ది క్షణాల్లో మనకు అసెంబ్లీలో ప్రకటించడం జరుగుతుంది. చట్టబద్ధ చేసిన ఈనాడు వాయిదాలతో విసిగిపోయి పేపర్ లీకేజ్తో విసిగిపోయినటువంటి విద్యార్థి నిరుద్యోగులకు అండగా నిలవడం కోసం, వాళ్ళ వైపు నిలబడడం కోసం ఈరోజు ఒక స్పష్టమైన రూట్ మ్యాప్ తోటి విద్యార్థి ఈ తెలంగాణ ఉన్న మేధావులు, ప్రజాస్వామిక వాదులు అందరిది అభిప్రాయం రిలీజ్ చేయబోతుంది. కాబట్టి ఈరోజు ఉస్మానియా వేదిక ఎక్కడ చూసిన సంబరాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ వేదిక నుండి, ఉస్మానియా వేదిక నుండి తెలంగాణ వ్యాప్తంగా విద్యా నిరుద్యోగుల పక్షాన, మా నిరుద్యోగుల పక్షాన అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, मंत्रिवर्गाనికి మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. नाज़रीन, क्या आप भी बालों के झड़ने, वक्त से पहले सफेद होने, चेहरे पर दाग धब्बे, कील मुहासे या फिर झुर्रियों से परेशान हाल है या फिर दांतों के मसाइल से दो चार है, तो आपके सभी मसाइल का हल रेवास फेस एंड टीथ एस्थेटिक्स के पास मौजूद है। यहाँ पर बेहतरीन व तजुर्बेकार डॉक्टर लावण्या की जेरे निगरानी में बेहतरीन एडवांस टेक्नोलॉजी व मशीनरीज का इस्तेमाल करते हुए बेहतरीन व 100% मुकम्मल कामयाब इलाज फराहम किया जाता है। मजीद तफसीलात के लिए सीधे चले आए। हमारा पता है मासब टैंक, फर्स्ट लांसर, फातिमा रफी रेसिडेंसी,